బిచ్చులాస్యా అమ్మా అబ్బా కుట్లు అవును చూడేమో మనం పిల్లని చూడబోదాము ఓ ఎక్క నువ్వు రాయే పిల్లను చూడ ఓ ఎక్క నువ్వు లేంది నేను చూడ. ఏ హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తున్నారు మీరు? ఓ బొమ్మలతో ఆడుకుంటున్నారా? మీరు దేనిలో ఉన్నారు? ఏంట్లో ఉన్నారు? సెల్లులా ఎవిరా? సెల్లులు లేవురా, కొనుక్కోవాలి. లడ్డుగా రే చిట్టిగా నీ బొమ్మలేవిరా? పెట్ట నీ బొమ్మలు అవ్వా? సేమ్ సేమా? పెద్దది కారా? రిమోట్ కార్ నీది? అంతేనా? నీదిరా? సేమా నీది కూడా? పిల్లలు నేను బొమ్మలు కొన్నారు, పొద్దున్న లేసి రాల్సేమే లేదు, బొమ్మలు పట్టేసి ఆడుతూ ఉన్నారు. ఈ నెట్ వచ్చేసి నేను ఆన్లైన్లో బుక్ చేసిన, చాలా బాగుంది వాడుకోవడానికి. ఉంటాడు. అది సిందన కూడా సేమ్. పెట్ట సిందన కూడా సేమ్ తెచ్చిండు. ఎట్లాంటిది? రికార్డ్ అయితే అయిపోవన్నా ఊకే చూసేది ఏం పోలే దగ్గర కన్నదా లాస్ట్ అక్క అట్లా అనద్దు. అసలు ఆ మాట రికార్డ్ అయితే మంచిగా ఉంటుండే. మళ్ళీ ఏం మాట చెప్తుంది అట్లా ఇక ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఇంకా అందరికి సెంటు కొట్టుకుంటున్నారు. ఎల్వై సెంటు. పట్టు 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 పట్టు. రైట్ 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 ఇక్కడ రైట్ రైట్ రైట్. చిన్నోడా రే, ఇగో సెంటు కొట్టుకోరా. ఇగో చేతులాట్ 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 లాట్ లాట్. ఈ చేతులాట్ లాట్ లాట్. ఓకే ఓకే. ఎల్వై సెంటు అందరు రారి. అన్నా నీ సెంటు నీకే పట్టు. మా వాళ్ళు బొమ్మలని చదువుకుంటారు పోవడానికి, ఆడ ఆడుకోవాలి కాబట్టి. నీదవ్వా? ఓకే. మావాడు బ్యాట్ బాల్ పట్టుకున్నాడు. ఫ్రెండ్ నీ ఏంటి ఫ్రెండ్? పెట్టుకోరు. మా వాళ్ళు రెడీగా కూర్చున్నారు. మా దరిద్రం ఏందో కానీ ఇలా కారు కొంచెం వేరే దగ్గరికి పోయింది. ఇప్పుడు వస్తుంది, ఆల్రెడీ దగ్గరికి వచ్చింది. పాపం యాదగిరి అన్న మాత్రం ఇది దారుణమైన సన్నివేశం. ఏడికి పోయినా పాటలు తప్పలేవు, రాజు తప్పలేవు. అన్నకు అర్జెంట్ అని ఏ తృప్తి లేకుండా అయిపోయింది. ఇక ఇప్పుడు అయిపోతే ఇక ఎంజాయ్మెంట్. ఇక దాని జోలికి పోవు లేదు ఇప్పుడు. ఇక ఇక్కడ కారు ఎక్కినామంటే ఇక ఎంజాయ్మెంట్ ఇక. ఓకే. దావత్ పోవడానికి అయితే రెడీ అయిపోయినాం. మొత్తం సామాన్ అంతా బయట పెట్టుకుని ఉన్నాం. మా కారు మా ఫ్రెండ్ తీసుకుపోయాడు. వచ్చినాక వెళ్తున్నాం అన్నమాట. ఆల్రెడీ దగ్గర వచ్చింది అట్లన్నమాట. మొత్తం దావత్కి అందరు చాలా సిద్ధంగా ఉన్నారు చేసుకోవడానికి. చాలా విచిత్రంగా చూస్తున్నారు జాన్ ఎప్పుడైతే అని. ఏమ్రా రితిక్, ఎడిపోతున్నావు? ఇప్పుడా ఎడిపోతున్నావు? అమ్మో, అందరు జారుడు బండ మీద పెట్టరు కన్ను. ఓకే వెళ్ళిపోదాం. క్రికెట్ ఆడా, ఆయన క్రికెట్ ఆడా, వీళ్ళు జారుడు బండ ఆడా,
ఈమె వంట అండా అక్క నువ్వెందుకు అక్క ఆ? ఆ. నువ్వెందుకన్నా ఫుల్ ఎంజాయ్ బ్రో. నేను అక్కడ ఇక్కడ తిరిగి టైర్డ్ అయినా. నాన్ వెజ్ వితౌట్ నాన్ వెజ్ బట్ ఈ రోజు టుడే వెజ్ కాదు నాన్ వెజ్ లా దుమ్మే. నేను సౌండ్ బాక్స్ పట్టుకొని రెడీగా ఉన్నాడు ఆడ డాన్సులు చేయాలని. అబ్బో నువ్వు సంచి పట్టుకున్నాడు. ఏమి బొమ్మలని చదివి పెట్టుకున్నది సంచిలా. 7 బ్యాట్ క్రికెట్ పెట్టుకున్నాడు. మా పిల్లలు చాలా జోష్గా ఉన్నారు. బయలుదేరినాం ఇంకా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మేము దావత్ చేసుకున్న లొకేషన్కి అయితే వచ్చేసినాం. చెట్టు కింద కారు, మంచి లొకేషను, పొయ్యి అండ్ ఇక్కడే కట్టెలు అన్నీ రెడీగా ఉన్నాయి మా కోసం. జారదామని కొంచెం ఆవు ఫస్ట్ కూర అండని. చూచాక లొకేషన్ ఎట్లుంది? అదిరిపోయిందా? గడి చూడ ఇంకా మస్తు అడిపోతుంది. ఇంకా వేరే 2 కిలోలు చికెన్ పెట్టిరు కానీ పిల్లగాళ్ళు అయితే మట్టి ఓడగొడతారు. దూరం పెట్టుర్రి. యాదగిరి అన్న పొయ్యి అంటి పెడుతున్నాడు. యాదగిరి అన్న మొత్తం ఎంజాయ్ మూడ్లు ఉన్నాడు ఇలా. జారుడే తగ్గేదిలే. నేచురల్ కుకింగ్. కట్టెల పొయ్యి తినమన్న గ్యాస్. ఇలా వేరే లేవలా? వేరే ఓకే. కూరగాయలు దిగుతున్నాయి. ఒక్కొక్క కూరగాయ పీకే ఓస్తున్నారు ఇక్కడ. పిల్లగాళ్ళు మొత్తం ఇగో తినడం మీదనే ఉన్నారు. చూడండి ఆడుకోపోరి జారుడు మండ నడువురి. ఉరుకుర్రా కింద సీసాకాలు చూసుకుంటూ ఉరుకురి పోరి పోరా. అరే వీడియోడా జారుతారా? యాదగిరి అన్న రొట్టెలు చేస్తున్నాడు. చాలా హెల్ప్ చేస్తున్నాడు మా వాళ్ళకి. చూసిన ఆడోళ్ళకి హెల్ప్ చేస్తే ఆ ఫీలింగ్ వేరు. ఏమంటావు అన్న? అప్పుడప్పుడు గట్లా అప్పుడప్పుడు అవును అట్లా. మరి గిట్ల టైంలో చేస్తే వాళ్ళు కూడా ఖుషి అవుతారు. కొంచెం బాగుంటుంది. ఏమంటారు చిటిగా? అంతేనా? అంతే తగ్గులు పుచ్చిపరాజ్ అట్లున్నది. వాళ్ళైతే ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. స్నితికని అయితే తాగుడు మీదనే ఉన్నది థమ్స్అప్. నువ్వు ఆడుకోపోరా వాళ్ళతో. నీ స్నితిక ఫీల్డింగ్ చేయిపో. జారుడు బండగాడికి వచ్చినాం. ఏ రితిక్గా రారా పొట్టడా రా 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 రా. జారుడు బండ అయితే మస్తు మజా ఉంటుంది ఇక్కడ. అమ్మా ఏమైందిరా చిటిక? కాలిందా? పక్క జర్ర గుద్దుతారా? అయ్యో రండి రండి. జారుడు బండ అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే బాగుంటుంది ఆ లొకేషన్. ఎండకు కింద కాలుతున్నది. చితిక ఎంజాయ్. ఆగురావని గుద్దేవురా రే. ఎక్కరు పోండి బండి పోండి. అరే వాళ్ళు పోతురు ఇద్దరు నీళ్ళు ఆగుతారేమో. పోండి 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 పోండి. లొకేషన్ అయితే మామూలు లేదు, బీభత్సంగా ఉంది. చూడండి మా కష్టాలు. క్లైమేట్ మాత్రం చాలా కూల్ వెదర్. జీవనం అగో పిల్లలు వాళ్ళ ఆటలో వాళ్ళు ఉన్నారు. మేము సింగారం దర్గా దగ్గర ఫుల్ ఎంజాయ్. మంచి ప్లేస్ ఇది. అగో ఏం మాడిపోదు. నేను అటు చూసినా ఇటు చూసినా కాన్సన్ట్రేషన్ కన్ఫామ్.
గరం గరం రొట్టెలు, చికెన్ కర్రీ, పూరి. అన్నగారు చెప్పన్నా మంచి గోలిస్తున్నా. వాట్ ఏ వర్కింగ్ బ్రో. ఏమైనా నూనె పడ్డది ఇప్పుడే. ఈ నుంచి కాలు కూడా మండుతుంది, బాగా మండుతుంది. రేపటి వరకు అలా ఘోరం అవుతుంది కావచ్చు. అయినా తగ్గ నేను మొత్తం గోలిస్తూనే ఉంటా. మంచి న్యాచురల్ వంట, కట్టెల పొయ్యి. నాని వెరీ గుడ్. మా స్నితిక చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా పని చేస్తుందో. మా బిడ్డ చూడండి, మా బిడ్డ కూడా. మమ్మీ ఏం చేస్తున్నావురా? అయ్యో మమ్మీ ఏం చేస్తున్నావురా? చపాతి చేస్తున్నావా? ఏం చేద్దాం ఇప్పుడు చపాతీతోని? చికెన్ కర్రీ తిన్నావా? అంకుల్ ఏం చేస్తాడు? జీవన్ బ్రో, మీ జీవన్ బ్రో ఏడి? జీవన్ బ్రో పిలు, మీ జీవన్ బ్రోని పిలు. మమ్మీ మమ్మీ మీ జీవన్ బ్రోని పిలు. యాదగిరి అన్న మంచిగా ఇంత మంచిగా అనుకున్నామని చెప్పేసి వెనకట్లెక్క ఇస్తరాకులు తిందామని చెప్పేసి ఇస్తరాకులు కుట్టిండు. నీకు ఎప్పటి నుంచి కుట్టచ్చు అన్న ఇట్లా? నేను ఎప్పుడు కుట్టలే. చిన్న ఉన్నప్పుడు మా నాయనమ్మతో ఇట్లా కూర్చుంది ముత్తగా. అట్లనే ఎందుకో అట్లా గుర్తుకొచ్చింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ వచ్చింది. అవును, ఫ్యాషన్ అన్న మంచిగా అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది, న్యాచురాలిటీగా సూపర్ అనిపిస్తుంది. మొత్తానికైతే ఒక 3 ఇస్తరాకులు కుట్టేసిండు. మేమిద్దరమే తింటాం, వీళ్ళు తినరంట, వీళ్ళకి అద్దన్నారు. అందుకని మా మంతం కుట్టుకున్నాం. మొత్తానికైతే ఇక్కడ వంట కూర అన్నీ అనుకున్నాం. ఇలా తిందాం అనుకుంటే ఏమవుతుందంటే అన్ని కింద చీమలు ఉన్నాయి. మా వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది ఇలా చీమలు గరిచేసరికి. అందుకని చెప్పేసి ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయినాం. ఆ ప్లేస్ అంటే మా లాస్ట్కి చాలా ఇష్టం. ఇప్పుడు యాదగిరి అన్నకు అండ్ ఫ్యామిలీకి కూడా చాలా ఇష్టం అవుతుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఆ లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఇది ఇప్పుడు మా తినే లొకేషన్ అన్నమాట. ఇగో ఇక్కడే మేము తినాలి ఇప్పుడు. దారా నాని, తినేటోళ్ళందరూ రారి. పక్కన పెద్ద చెక్ డ్యామ్ ఉన్నది. వాట్ ఏ వండర్ఫుల్ చెక్ డ్యామ్. ఇక్కడ మా కోసమే షెడ్ ఉన్నది. ఇక్కడ కట్ చేస్తే చింత చెట్టు కింద మేము సిట్టింగు. అదిరిపోయింది అలా సిట్టింగు, అదిరిపోయింది కాక. నచ్చిందా లేదా? సూపర్. చిన్నడా నువ్వురా? ఎక్సలెంటా? ఫ్రెండ్స్ మా భోజనాలు స్టార్ట్ అయినాయి. యాదగిరి అన్న నిజంగా ఇది కుట్టడం చాలా మంచి అనిపించింది. ఎందుకంటే ఆ గ్రీనర్లో మంచిగా తింటుంటే ఆ ఫీలింగ్ వేరుంది. అసలు ఇస్తరాకులో పెట్టుకొని తింటుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది, అంత మంచిగా అనిపిస్తుంది. వీళ్ళందరూ చూడి అక్కడ ఫీలింగ్ చూడండి, ఇక్కడ ఫీలింగ్ చూడండి, వేరే లెవెల్. అమ్మ జీవితం. ఏమంటారు రితిక్గా? సూపరా? సూపర్ ఉన్నారన్నా. ఇస్తారా? నిజమన్నా మంచిగా కుట్టినావన్నా. నిజము. ఏం ఫీలింగ్ అని ఇస్తరాకులు తినడం. ఇక పచ్చని ఆకులలో ఎంత బాగా అనిపిస్తుంది. అరటాకులలో ఆల్రెడీ మేము నెల్లూరులో తిన్నామన్నా. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఇవే కాబట్టి స్పెషల్ ఈయన తినాల. చాలా బాగున్నది. కూర కూడా మా లాస్ట్ ఇక కూర వండిందంటే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. రొట్టెలు, కూర చూడండి, పూరీలు చూడండి, యాదగిరి అన్న కాల్చిన రొట్టెలు చూడండి, వేరే లెవెల్. ఒక పూరి వేయండి. నరాలు పట్టుకుంటే ఫ్రెండ్స్ నవ్వి నవ్వి. ఓ అమ్మా అబ్బా కుట్లు. ఫ్రెండ్స్ ఆ జోక్ అయింది ఒకటి. ఆ జోక్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు. ఇలా జోక్ వాళ్ళు చెప్తారు ఇప్పుడు. జరిగిన జోకు నవ్వలేక చచ్చిపోతున్నావు. ఆడు చూడు
ఆయనకి దుడ్డు కత్తుంది. వీళ్ళు ఎవరు అనుకొని తెస్తారు ఇవన్నీ. ఏం రస్మితిగా అయ్యో రితిక్ నానే, అరే నానే రితిక్ దిగో, చెట్టు దిగో పడతావు నాని. ఫ్రెండ్స్ తినడం అయిపోయింది, పిల్లలు ఎక్కువ తినలేకపోయారు. పిల్లలు అయితే మంచిగా చాలాసేపు ఆడుకోబట్టి ఫుల్ ఆడుకుంటున్నారు. పక్కనైతే మంచిగా చెక్ డ్యామ్ ఉన్నది, మంచిగా వాటర్ కూడా లైట్గా పోతా ఉన్నాయి చూడండి. వీళ్ళు దీని కింద మంచిగా ఆడుతూ ఉన్నారు. వాళ్ళు ఆటేదో వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళు ఆటాలు ఆడే. ఏడికి ఏడికి పోదాం, ఇప్పుడు పోదాం, కొంచెం ఆగు పోదాం, ఓకేనా? ఆడుకోరి సేపు ఆడుకోరి, కూరగాయలు ఆడరి ఆడరి. వీళ్ళైతే డిచ్ అయిపోయారు, ఐ మీన్ ఇక అలసిపోయారో ఏమో మరి. కూర అన్నయ్య అన్నం అన్నయ్య పాపం ఇలా మంచిగా వండుకున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. మా లాస్య అయితే అప్పుడప్పుడు వచ్చింది. డిచ్ లాస్యా చెప్పు అట్లయింది నిజంగా డిచ్. అందుకే అట్లా యాక్టర్ అయిపోయినా ఇంకేంది. ఇక నెక్స్ట్ సాంగ్లో ఏమైనా యూజ్ చేస్తామన్నా మా లాస్య? గూడెం ఆవునూరు గూడెం, ఆవునూరు గూడెంలో నువ్వే హీరోయిన్లు వస్తాయి ఇక, ఓకేనా? సిగ్నేచర్ చేస్తావా బాండ్ పేపర్? బన్నీ బ్రో డిఓపి అండ్ జీవన్ భట్టు అండ్ లాసియా భట్టు ఇద్దరు యాక్టర్స్, డైరెక్షన్ లింగాల యాదగిరి. త్వరలో జీవన్ భట్టు మ్యూజిక్ లో రాబోతున్న కాంబినేషన్ సాంగ్. చాలా రోజుల నుంచి అన్న అడుగుతున్నాడు జీవన్ అన్న మా కోసం ఒక జానపదం అన్నాడు. రోజు ఎడిటింగ్ కోసం వచ్చిన నెక్స్ట్ డే వాళ్ళ ఊరి ఎంట్రెన్స్ లోనే కామన్ గా ఉంటుంది ఇనుపది ఆవునూరు గూడెమని. దాన్ని చూడగానే సెంటెన్స్ అట్లా స్టార్ట్ అయింది. అదే పాట మొన్న అన్న వినిపించింది కదా. అవునూరు గూడెం మనం పిల్లని చూడబోదాము, ఓ ఎక్క నువ్వు రాయే పిల్లను చూడ, ఓ ఎక్క నువ్వు లేంది నేను చూడ, అరకట్నం ఇత్తర మరి అడవిళ్ళను చూత్తర ఓరి తమ్మి, నువ్వు ముందే తెలుసుకోరా లేకపోతే నేను రాను ఓరి తమ్మి. ఇదే పాట. మా దావత్ అయితే అయిపోయినట్టే, అంటే అయిపోలేదు. ప్రస్తుతానికి కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పిల్లలకు నీళ్ళతో ఆడడం అంటే చాలా ఇష్టం కాబట్టి. ఏంది ఫ్రెండ్స్, ఏంటి ఫ్రెండ్స్, చేపలు ఉన్నాయి చాలా. ఇక కొంచెం పిల్లలతో ఆడుకున్నట్టు ఉంటుంది. ఇక వీళ్ళైతే నీళ్ళలో అయితే ఎంజాయ్ చేస్తారని చెప్పేసి కొంచెం నీళ్ళలో దించుదామని చెప్పి తొలకొచ్చిన. ఇక్కడ ఎక్కువ లోతు లేదు పెద్దగా, వాళ్ళు జస్ట్ ఆడుకున్నంత వరకే ఉన్నది. ఆ డ్యామ్ అవతల లోతున్నదని చెప్పేసి అంటే ఇటు వచ్చినాం అన్నమాట. ఇవందాక దుంకి ఇప్పుడే ఎక్కినాము. వీళ్ళు ఇవందాక ఆరిర్రు. మెల్లగా 1 గంటన్నర సేపు మెల్లగా ఇంట్లోనే ఆడినాము. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈమెకేమో చిన్నగా కూర్చింది, కామన్ అవి కూర్చోడారు. నవ్వుతుందా ఎడుతుందా అర్థమవుతలేదు. ఓకే, ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం. ఇక్కడ నుంచి మళ్ళా అన్నం అయితే ఏడాడుకున్నాము. ఆడికి పోయి గుట్టకాడికి అన్నము తినలేదు, ఓన్లీ రొట్టెలు మాత్రమే తిన్నాము అందరము. అన్నం గిట్లా తిని అక్కడి నుంచి బయలుదేరదాం అనుకుంటున్నాం. ఇంకా జారుడు బండి ఉంది కాబట్టి ఆడ జారుడు బండి అక్కడికి పోయి జారి చిన్న పిల్లలు ఆడుకుంటారు, అన్నం తినుకుంటూ జారితే వస్తామన్నమాట. మావోడు బండి ఎక్కుమంటే అసలే ఎక్కుతలేడు. చాలా దూరం నుంచి నడుచుకుంటా ఉరుక్కుంటూ వస్తుండు. వానికి దమ్మత్తలేదో మరి ఏం అత్తలేదు. ఆగురా అన్నయ్య, సైడ్ ఇస్తుండు కానీ రాగురా, ఎక్కురా ఎక్కు దా. చల్లబడ్డాడు కొడుకు, దా ఎక్కు కొడుకు దమ్మ అత్తుంటే మా వాళ్ళు దమ్మత్తలే. అన్న ఇది కూర్చున్నట్టుకున్నా ఇట్లా దారా నన్ను ముంగట్రారా. భయం కాలేదారా మేము అంత స్పీడ్ వస్తే? అవునా అమ్మా, దమ్మత్తుందారా గట్టిగా? దమ్మ బాగా వస్తుందా? అయ్యో అట్లా దమ్మత్తే నువ్వు మళ్ళీ నెక్స్ట్ టైం మీ స్కూల్లో రన్నింగ్ పోటీలలో ఎట్లా ఫస్ట్ వస్తావురా? లాస్ట్ వస్తావు? ఫస్టే వస్తావా? ఓకే, అయితే మళ్ళా పాత ప్లేస్కి వెళ్తున్నాం. పోయి అక్కడ అన్నం గిట్లా తినేసి జారుడు బండి ఉన్నది. అప్పుడు బాగా గాలింది.
పిల్లలు ఇక అక్కడ జారుకుంటా అన్నం తింటారు. వాళ్ళు తిన్నాక మేము తినేసి వస్తాం. చల్లబడదా ఇప్పుడు? ఓకే, అయితే చల్లగా జారుతారు ఇక. ఓకే, అయితే ఈయనే మాకు చీకటి అవుతుందని పక్క అర్థమైపోయింది. జారు ఇంకా అట్లా ఉంటుంది జారుడు బండి అంటే. ఈ పొట్టోడు చూడు ఒక్కడే పోయాడు డైనోసార్ ఇక్కడ కూర్చున్నాడు. పొట్టడా ఏం చేస్తున్నావురా? కూర్చుంటున్నావాడా? కూర్చో 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 కూర్చో. జారు నడు 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 రే. పిల్లలకి అన్నం వేస్తారు వీళ్ళు. పిల్లలకి ఇక జారుడు బండక అనేది తినబెట్టాలి, లేకపోతే తినలేరు. యాదగిరి అన్న జ్యూస్ వేస్తుండు గ్యాప్లా. వేసారు అన్నం వేసుకోరు ఫస్ట్. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 7:28 అవుతుంది. వందాక డీజిల్ పెట్టుకొని డ్యాన్స్ చేసిర్రు. అరే రే 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 ఇప్పుడేమో ఏమంటారు దీన్ని జారుడు బండ జారుతున్నారు. ఇగో ఎవ్వరుగా అంతలేరు లక్షలు. అక్కయ్య 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 ఎంజాయ్. పిల్లలు ఇలా ఎవ్వరు కనబడతలేరు దేవుడు. మావాడితే డీజే పట్టుకొని దుంకుతున్నావు రితిక్. ఇంటికి చేరుకున్నాం ఫ్రెండ్స్. 8:41 అవుతుంది. ప్రొద్దున పిండి ఎండేసిన బట్టలన్నీ మడతలు పెడుతున్నారు వీళ్ళు. చాలా కష్టజీవులు. పిల్లలైతే అవుట్ పడుకున్నారు. అచ్చుడితోనే మస్తు ఎంజాయ్ చేసారు. చేసి వచ్చేసి పడుకున్నారు. మంచి గాఢ నిద్ర. రేపు 9 అయినా లేవరు, అంత నిద్ర పోతారు వాళ్ళు. అంత కనబడేరు వాటర్లో ఇట్లా. లాస్యా ఎట్లా ఎంజాయ్ చేసినావు లాస్యా? మస్తు చేసినావా శీర్షక? మొత్తం ఎంజాయ్ చేసి ముఖం అంతా గుంజుకపోయిందిగా. అన్నా ఏమన్నా ఏం పరిస్థితి? ఎంజాయ్మెంట్తో టైర్డ్ అయిపోయినావా? నేనైతే ఓపిక లేదు ఇక. నా దగ్గర అయితే ఓపిక 0 అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం అంతా తిని పడుకుంటే రేపు పొద్దుగల లేద్దాం మెల్లగా. అస్సలు ఓపిక లేదు. చాలా బాగా అనిపించింది రోజైతే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, బాయ్ బాయ్.